చందనపురం 11వ భాగం. అదుగో అతనే వస్తున్నట్టున్నాడు. ముంతని జాగ్రత్తగా పెట్టుకో, మర్చిపోకు. మీ ఇద్దరూ తప్పకుండా తినాలి. మీకోసమే ఎంతో కష్టపడి చేశాను నేను, సరేనా? ఇదిగో నేను ఆ రాతి వెనుక ఉంటాను. నువ్వు అతన్ని ఇటు రానివ్వకు. ఒకవేళ అతనే మీ ఇంటి వద్ద దింపుతానంటే వద్దు అని చెప్పు. సూర్యవతి ఊరు చివర ఎదురుచూస్తుంది అని చెప్పు అంటూ ప్రవల్లికకు ఎన్నో ముందు చూపులు చెప్తోంది సూర్యవతి. దారివైపు ఆతృతగా చూస్తూ, అబ్బా నీ గోల నీదే, అలాగే లేవే, నువ్వెళ్ళు ముందు అని అన్యమనస్కుతో విసుక్కుంటూ చెప్పింది ప్రవల్లిక. వస్తున్న గుర్రపు అడుగుల చప్పుడు ప్రవల్లిక గుండె లోతుల్లోకి వినపడుతూ ఉన్నవి. ఆమె గుండె స్పందన దగ్గరవుతున్న గుర్రపు చప్పుడు శబ్దంలా మారుతోంది. దూరంగా గుర్రంపై వస్తూ కనిపించాడు దేవదత్. అతన్ని చూడగానే తన గుండెల్లో తడబాటు, ఆతృత అతనికి ఎదురుగా నడిచింది ప్రవల్లిక. ఆమె జడలు ఒత్తుగా ముడుచుకున్న సన్నజాజులు నిదానంగా ఆకాశంలో నుండి వస్తున్న చంద్రుని చూస్తూ మెల్లగా విచ్చుకుంటున్నవి. సూర్యవతి శక్తి విగ్రహం పక్కనున్న బండరాయి వెనక్కి జరిగి వాళ్ల వైపే చూస్తుంది. ప్రవల్లిక ముందు గుర్రం నుండి దిగాడు దేవదత్. ఆలస్యం చేశానా అని ప్రవల్లికను చూసి చిరునవ్వుతో అడిగాడు. ఊహు అంటూ తల అడ్డంగా తిప్పింది ప్రవల్లిక. ఆమెనొకసారి పైనుండి కింది వరకు తేరిపారా చూశాడు దేవదత్. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకు నడిపిస్తూ, ఏంటి ఈరోజు ఇంతందంగా కనిపిస్తున్నావు అని ఇంకా ఆమె మీద చూపు తిప్పకుండానే ఉన్నాడు దేవదత్. సిగ్గుగా తలవాల్చుకుంది ప్రవల్లిక. నాన్న మన పెళ్లి ముహూర్తం పెట్టించారు, తెలుసుకున్నావా అని అడిగాడు మురిపంగా. తెలుసు అన్నట్టు తల ఊపింది ప్రవల్లిక. ఇంకా ప్రవల్లిక వంకే గుచ్చిగుచ్చి చూస్తూ ఉన్నాడు దేవదత్. ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి, నీ అందం మన పెళ్లి వరకు ఆగనిచ్చాలా లేదే అని ఆమెకు మాత్రమే వినపడేలా మెల్లగా అన్నాడు అతను. అతడి మాటలకు ప్రవల్లిక గుండె జల్లుమనింది. దేవదత్ ప్రవల్లికలు అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే సూర్యవతి వాళ్లకు స్పష్టంగా కనిపించడం లేదు. కుతూహలంగా వాళ్ళని చూడాలి అనే ఆతృతతో విగ్రహం పక్క నుండి ఆమె కూడా వెనుకకు ముందుకు నడుస్తూ ఉంది. వాళ్ళ దృష్టిలో పడకుండా నక్కి నక్కి దగ్గరలో పెద్ద బండరాయి ఏది ఉందా అని అటు ఇటు చూస్తూ ముందుకు కదులుతోంది సూర్యవతి. దేవదత్ ఆగి ప్రవల్లిక వంకే చూస్తూ, ఇక్కడ కూర్చుందామా అని అడిగాడు. అని బదులిచ్చింది ప్రవల్లిక. ఆమె తన కన్నుల్లో నుండి సూర్యవతి వైపు చూస్తూ ఉంది. కానీ అక్కడ కాకుండా వాళ్ళకు కొంచెం వెనుకగా దాక్కొని కనిపించడంతో ప్రవల్లిక ఉలిక్కిపడింది. వెంటనే ఇటు తల తిప్పి చూసింది. ఎత్తుగా ఉన్న బండరాయి పైన కూర్చున్నాడు దేవదత్. అతని పక్కనే కూర్చుంటూ అదురుతున్న గుండెలతో మళ్ళీ సూర్యవతి వంకే చూసింది ప్రవల్లిక. అక్కడ సూర్యవతి ప్రవల్లిక భయాన్ని గమనించిన దానిలా కొంచెం దూరంగా ఉన్న మరో బండరాయి చాటుకు వెళ్ళి నిల్చుంది. మరువంతో కలిసిన మధుర వాసనని వెదలజల్లుతూ ఉన్న సన్నజాజి మాలలని చేత్తో తీసుకొని గుండెల నిండా ఆ వాసనని పీలుస్తూ, ఏయ్ ప్రవల్లి, ఏం మాట్లాడవేంటి? నేనెవరో తెలియకముందు మాటకు మాట బదులిచ్చావు, ఇప్పుడేంటి ఇలా మౌనంగా ఉన్నావు అన్నాడు దేవదత్. సూర్యవతి పక్కకు దాక్కోవడంతో ఊపిరి పీల్చుకొని చిరునవ్వు నవ్వింది ప్రవల్లిక. ఆమె చేతిలో ఉన్న మట్టి ముంతని కళ్ళ చుట్టూ చూపించి, ఏంటి అన్నట్లు అడిగాడు దేవదత్. మీకోసమే, మీరు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నారు కదా అని తినడానికి తీసుకొచ్చాను అని తడబాటుగా అంటూనే చేతిలోని మంటి కుండను దేవదత్కి ఇచ్చింది ప్రవల్లిక. ఆమెనే చూస్తూ ఉన్న దేవదత్ ముత్తని అందుకొని దానిని తేరిపారా ఒకసారి చూశాడు. తన దగ్గర బాకులో తీసి బిగించి ఉన్న ముడిని తెంపాడు. మూతికి కట్టి ఉన్న గుడ్డని తొలగించాడు. అంతే, ఒకలాంటి మత్తుతో కూడిన గమగమ వాసన ఆ చుట్టుపక్కలకి వ్యాపించింది గాఢంగా. ఏంటిది అని ప్రవల్లిక వంక చూస్తూ అడిగాడు దేవదత్. తాను కూడా రుచి చూడలేదు సరికదా, కనీసం ఇది ఏ వంటకమో అని కూడా తెలుసుకోలేదు. తన బుద్ధి తక్కువకి తనను తానే తిట్టుకుంటుంది. అయోమయంగా సూర్యవతి దాక్కున్న వైపుకు చూసింది ప్రవల్లిక. అక్కడ సూర్యవతి కనిపించలేదు ఆమెకి. ప్రవల్లిక ఎటో చూడ్డం గమనించిన దేవదత్ ఆ మరుక్షణమే ప్రవల్లిక మళ్ళీ దేవదత్ వంక చూస్తూ, తిని చూడండి, మీకు నచ్చుతుందో లేదో
అని తత్తరపాటుతో చెప్పింది ఆమె. ప్రవల్లిక దేవదత్తుల కంటపడకుండా వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్న ఒక రాయి వెనక్క దాక్కుంది సూర్యవతి. వాళ్లనే రెప్ప ఆర్చకుండా ఉత్సుకతతో చూస్తూ ఉంది. ముంతని ప్రవల్లిక చేతిలో పెడుతూ, ఊహు, నువ్వే తీసుకొచ్చావుగా, నువ్వే పెట్టు అన్నాడు దేవదత్. సిగ్గుగా ముంతని ఎడమ చేత్తో పట్టుకుని కుడి చేత్తో ముంతలో పెట్టింది. దానిలో నుండి ఒక ముద్దను తీసి దేవదత్ నోటికి అందించింది ప్రవల్లిక. అతను ఆ ముద్దని నములుతూ కళ్ళు మూసుకున్నాడు. గోరువెచ్చని ముద్ద కమ్మదనం నిండి ఘాటైన రుచితో అద్భుతంగా ఉంది అనిపించింది దేవదత్కి. కళ్ళు తెరిచి ఆమె వంక చూశాడు. అతని కళ్ళ నిండా అంతులేని ప్రేమ కురుస్తుంది. ప్రవల్లిక రెండో ముద్దని అతని నోట్లో పెట్టబోయింది. ఊహు అంటూ దేవదత్ ఆమె చేతిని పట్టుకొని ఆ ముద్దని ఆమె నోట్లో పెట్టాడు. వాళ్ళిద్దరు పెదవులు దాటి లోపలికి వెళ్తున్న వశీకరణాలు మెల్లిమెల్లిగా తమ ప్రభావాన్ని చూపిస్తూ నాలుకల మీద రసాయన ద్రవాల్ని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. దాని ప్రభావంతో ఇష్టంగా ప్రవల్లిక భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెని దగ్గరికి తీసుకున్నాడు దేవదత్. ఇద్దరూ ఎదురెదురుగా అతి దగ్గరగా ఉన్నారు. ఆమె ఇష్టంగా పెడుతూనే ఉంది. దాన్ని తింటున్నప్పుడు అతని చూపంతా ముఖం మీదే. అతను కళ్ళు పెద్దవి చేసుకొని మరీ ఆమెనే చూస్తూ ఉన్నాడు. అతనిలో మెల్లమెల్లగా రేగుతున్న వేడి ఆవిర్లు అతని నిశ్వాస నుండి ఆమె ముఖానికి తగులుతూ వెచ్చగా తగులుతూ ఉన్నాయి. ఆ వేడిని ఊపిరి స్పర్శతో ప్రవల్లికకు ఏదో మత్తు కలుగుతూ ఉంది. అతని నోటికి అన్నం ముద్ద అందిస్తున్న ఆమె కుడి చేతిని సున్నితంగా పట్టుకొని ఆమెని దగ్గరికి లాక్కున్నాడు దేవదత్. పువ్వులా మెత్తగా ఉంది ప్రవల్లిక శరీరం. నోట్లో ముద్ద పెడుతున్న ప్రవల్లిక మునివేళ్లతో పట్టుకొని ఆమె వంకే ఓరగా చూస్తూ ఉన్నాడు దేవదత్. దేహం లోపల జివ్వుమని తీయమన్న అనుభూతి కలుగుతూ ఉంటే సిగ్గుగా తల వాల్చుకుంది ప్రవల్లిక. ఆమె చుంబకాన్ని పట్టుకొని పైకి లేపాడు దేవదత్. అతని చూపులు ఆమెలోని అణువును పట్టి చూస్తూ ఉన్నాయి. ఆ చూపుల భావం అర్థమై ఒక్కసారిగా అతని గుండెల్లో ముఖం దాచుకుంది ప్రవల్లిక. అంతే, సుడికాలిలా ప్రవల్లికని చుట్టేశాడు దేవదత్. ఆమె ధరించిన ఓని వాళ్ళకి పాన్పుగా అన్నట్లు శరీరం నుండి కిందికి జారిపోతూ ఉంది. అతని చేతులు ఆమె పరికిణీ మీదికి వెళ్ళాయి. దేవదత్ చేతిని గట్టిగా పట్టుకుంది ప్రవల్లిక. దేవదత్ పెదవులు ప్రవల్లిక ముఖంపై బలమైన ముద్రలు వేస్తూ ఉన్నవి. అతని గడ్డం ఆమె చెంపల్ని రాసుకుంటూ ఆమెలోని కాంక్షను బయటికి తీస్తూ ఉంది. ప్రవల్లిక జడలో నలిగిపోతూ అల్లిబిల్లిగా మరువం సన్నజాజులు కలిసి మరింత పరిమళాన్ని అందజేస్తూ ఉన్నవి. మనసును కట్టిపడేస్తూ పట్టును కోల్పోతున్న ప్రవల్లిక కళ్ళేలు వదిలినట్టు దేవదత్ చేతిని పట్టుకొని అతనికి అనుగుణంగా మట్టి ముద్దలా మారిపోతూ ఉంది. రెప్ప వేయకుండా వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంది సూర్యవతి. ఊపిరి బిగపట్టి మరికొంచెం ముందుకు వంగి వారి ప్రణయాన్ని ఆతృతగా చూస్తూ ఉంది. పూలరెమ్మని అమాంతం చుట్టుకున్న సుడిగాలిలా ఉన్నాడు దేవదత్. అశాంతం పట్టుకొని పక్కకు చూసిన దేవదత్ కళ్ళకి కనిపించే దృశ్యంలో ఎక్కడో కదలిక జరుగుతూ ఉన్నట్లు కనిపించింది. అప్రమత్తుడై కళ్ళు తెరిచి పెద్దవి చేసి ఆ కదలిక వైపు పరీక్షగా చూశాడు. తెల్లగా పరుచున్న నీరెండ నీడలో కొంచెం దూరంగా ఒక గుండ్రటి రాతి పక్క నుండి తమ వైపుకు వస్తున్న ఒక నల్లని నీడ కనిపించింది దేవదత్తికి. ఆ నీడని అనుమానంగా చూస్తూ ప్రవల్లికని తన పట్టు నుండి వదిలి అటు చూశాడు అతను. కొద్దిగా కదిలి ముందుకు వచ్చిన ఆ నీడ ఆకారం ఒక మనిషిది అని అర్థమయ్యింది దేవదత్తికి. ఆ నీడను పరిశీలించి ఆ మనిషి వంక నిశితంగా చూశాడు దేవదత్. అప్పటికి సరిగ్గా బండరాతి పక్క నుండి వెనుగు తిరుగుతున్న సోమనాథుని రూపం స్పష్టంగా కనిపించింది దేవదత్కి. జలపాతానికి దగ్గరగా ఉన్నటువంటి శిల్పాలయంలో దిగులుగా పడుతూ అటు వచ్చాడు సోమనాథుడు. ఇటు ఎవరో ఇద్దరు కనిపించి వాళ్ళెవరా అన్న ఆసక్తితో చూద్దామని నిలిచాడు అతను. మరో 2 అడుగులు వేసి ఎత్తుగా ఉన్న రాయిని దాటి చూసేసరికి ఆమె ప్రవల్లిక. అతను ఆ రోజు తనతో ప్రవల్లిక శిల్పం గురించి వాదించిన వ్యక్తి అని అర్థమై నిర్ఘాంతపోయాడు. ముందుకు సాగక అక్కడే ఆగిపోయాడు సోమనాథుడు. తమ వైపుకు వస్తున్న ప్రవల్లిక రూపాన్ని శిల్పంగా మలిచిన శిల్పి అని అర్థం కాగానే నిశ్చలంగా ఆగిపోయాడు దేవదత్.
అతని ఊపిరి మాత్రం బలంగా భారంగా ఉంది. తనని తాను నిగ్రహించుకున్న వాడిలా తలెత్తి ఆకాశం వైపు చూశాడు అతను. అప్పటికి సుడిగాలిలా ప్రవల్లిక ఉక్కిరి బిక్కిరి చేసిన దేవదత్ నిశ్చలుడుగా మారడాన్ని సూర్యవతి కళ్ళు చిట్లించి విభ్రాంతిగా చూస్తుంది. ఈ వేళలో ఊరికి దూరంగా ఇక్కడి అతనితో ప్రవల్లికను చూడగానే ప్రవల్లికను పెళ్లి చేసుకోబోతుంది అతనే అని గ్రహించాడు సోమనాథుడు. వాళ్ళిద్దరి ఏకాంతానికి భంగం కలిగించకూడదు అనుకుంటూ అక్కడి నుండి వెనుతిరిగాడు అతను. సోమనాథుణ్ణే చూస్తూ దేవదత్ తన ఒడిలో పాలిపోయిన ప్రవల్లికను అరచేత్తో సున్నితంగా తాకాడు. దేవదత్తును చూస్తున్న సూర్యవతి దిమ్మెక్కిపోతూ తాను తిన్న తర్వాత కూడా దేవదత్ ఇంత నిశ్చలంగా ఉన్నాడంటే ఇక ఏం సందేహం లేదు, ఇంకేదో ఉంది అని అనుకుంది. ఉన్నట్టుండి దేవదత్తులో వచ్చిన మార్పు దేనికో చెప్పగానే లేచి కూర్చుంది ప్రవల్లిక. ఆమె చెంపపై తన చేత్తో అపురూపంగా స్పర్శించాడు. ఆమె జుట్టును సరిచేసి ముఖంలోకి చూశాడు. ప్రవల్లిక కళ్ళలో ఏదో ప్రశ్న. ఆమె అడక్కపోయినా తెలుస్తూనే ఉంది దేవదత్కి. ఉద్రేకంగా ఆమెను గుండెలకు హత్తుకున్న దేవదత్ ఆమె తలని గుండెని వాల్చుకొని నిమురుతూ ఉండిపోయాడు. దేవదత్ భావమేంటో అర్థం కాక అర్థం చేసుకున్న దానిలా అతని వీపు పైన ఆప్యాయతో ప్రేమగా స్పందించి అరచేతితో నిమిరింది ప్రవల్లిక. వాళ్ళిద్దరినే చూస్తూ ఉన్న సూర్యవతికి గుండె ఆగినంత పని అయింది. తన అనుమానం నిజమైందన్న సంతోషం కంటే ప్రవల్లిక జీవితం బూడిదలో పోసిన పన్నీరవుతుంది అన్న విచారం ఎక్కువైంది ఆమెలో. ఇక ప్రవల్లిక దేవదత్తో ఏమాత్రం చనువు పెంచుకోకూడదు అని అనుకుంది సూర్యవతి. అందుకే ప్రవల్లిక తన వైపు చూస్తే ఆమెని వెనక్కి వచ్చేయమని చెప్పడం కోసం బండరాయి చాటు నుండి లేచి నిలబడి ప్రవల్లిక వంకే చూస్తుంది సూర్యవతి. ఇక ఏమైనా సరే వీళ్ళ పెళ్లి జరగకుండా చూడాలి. ఎవరు ఎన్ని అన్నా సరే తన ప్రాణ స్నేహితురాలు ప్రవల్లిక సుఖంగా ఉండడం కోసం ఇది చేసి తీరాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది సూర్యవతి. అందుకోసం ఈ క్షణం నుండే ప్రవల్లికని దేవదత్ నుండి దూరంగా ఉంచాలి అనుకుంటుంది ఆమె. దేవదత్ గుండెల మీద తల ఆంచుకొని ఉన్న ప్రవల్లిక అతని గుండెకు కొట్టుకుంటున్న శబ్దం స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆమె తలకి తగులుతున్న ఆ ఎదురుకి గమ్మత్తుగా ఇష్టంగా అనిపించింది ఆమెకి. దేవదత్ చెయ్యి ఇంకా ఆమె తల మీదే ఉంది. ఏమీ మాట్లాడకపోయినా ఒకరినొకరి భావాలు ప్రసారం చేసుకుంటూ ఇద్దరిలో ఏదో తెలియని నిశ్చింత ఏర్పడుతూ ఉంది. సోమనాథుడు వెళ్ళిపోవడంతో నిశ్చింతగా రెండు చేతులను ప్రవల్లిక మేనిపై మరోపారి ఇష్టంగా ప్రేమగా చుట్టేశాడు దేవదత్. అదుగో సరిగ్గా అప్పుడే హఠాత్తుగా అటు నుండి ఇటు తిరిగిన దేవదత్ కళ్ళల్లో పడింది రాయి వెనక నుండి సైకిలు చేస్తూ ఉన్న సూర్యవతి. అంతే, దేవదత్ కనుబొమ్మలు ముడుచుకొని సూర్యవతి వంక చూశాడు. ఆమె మనసులోని భావం ఏమిటో అర్థం కాకపోయినా ఆమె చేస్తున్న సైగలకి మాత్రం గ్రహించాడు. అందుకే తల వంచి ప్రవల్లికను చూస్తూ ఆలస్యం అవుతుందేమో వెళ్దామా అని అడిగాడు దేవదత్. అయిష్టంగానే అని బదులిచ్చింది ప్రవల్లిక. దేవదత్ ఆమెతో ఇంటి వరకు వస్తానన్నాడు. ప్రవల్లిక వద్దు అంటూ సూర్యవతి చెప్పినట్లే చెప్పి మొదట్లో సూర్యవతి ఎదురు చూస్తూ ఉంటుందని చెప్పి మీరు వెళ్ళిరండి అని చెప్పింది. సూర్యవతి ప్రవల్లికగా తోడు వచ్చింది అని గ్రహించాడు దేవదత్. పర్వాలేదులే, అక్కడి వరకైనా వస్తాను అని కావాలనే ఆమెను ఆట పట్టించాలి అనుకున్నాడు దేవదత్. వద్దొద్దు, మీరు వెళ్ళండి అంటూ కంగారుగా చెప్పింది ప్రవల్లిక. సూర్యవతి అక్కడికి వచ్చిందన్న విషయం వీళ్ళు తమకు తెలియకూడదు అని అనుకుంటున్నారు అని గ్రహించాడు దేవదత్. అందుకే వెళ్ళడానికి గుర్రం వైపు కదిలాడు. ప్రవల్లికను వదలలేక దిగులుగా వీడికోలు తెలిపి దేవదత్ గుర్రం ఎక్కి చందనపుర గ్రామం వైపు అశ్వాన్ని దౌడు తీయించాడు. అతను వెళ్ళగానే రాయి చాటు నుండి సూర్యవతి మెల్లిగా ప్రవల్లిక దగ్గరికి వచ్చింది. తలని సూర్యవతి వైపు తిప్పకుండా దూరం అవుతున్న దేవదత్ వంక పరవశంగా చూస్తూ ఉండిపోయింది. రావే సూర్య, రా వెళ్దాం అని నీరసంగా బదులిచ్చింది ప్రవల్లిక. ఈ దేవదత్ ప్రవల్లిక నుండి దూరం చేయడానికి ఎవరితో అయినా సరే, ఎంత యుద్ధమైనా సరే తాను చెయ్యాలి అని మనసులో అనుకుంటూ యుద్ధానికి వెళ్ళబోయే సైనికురాల్లాగా ధీటుగా ప్రవల్లికను చూస్తూ ఉండిపోయింది సూర్యవతి. సరిగ్గా అప్పుడే జలపాతం అంచున నుండి కూర్చొని
వీళ్లనే చూస్తున్న సోమనాథుడు కూడా లేచి నిలబడ్డాడు. ప్రవల్లిక పెళ్లి ముహూర్తం ఖరారు అయ్యింది. దానికి 2 నెలల సమయం కూడా లేదు అని ప్రవల్లిక తండ్రి రాఘవాచారి చెప్పిన మాటలు అతని చెవుల్లో మారుమోగుతూ ఉన్నవి. కొన్ని క్షణాల క్రితం అపురూప సౌందర్య రాశిని పొందలేని నేను దురదృష్టవంతుణ్ణి అనుకుంటూ తీవ్ర ఆవేదనతో కుమిలిపోతున్న సోమనాథుడు ఆ బాధతోనే విరక్తితోనే ఇటు వచ్చాడు. కానీ ఇప్పుడు ప్రవల్లిక దేవదత్ పైన ఉన్న ప్రేమను చూసిన తర్వాత అతను మనసులో మదన పడింది కొంచెం తగ్గింది. తాను ప్రేమించిన అమ్మాయి ఆనందంగా ఉంటే చాలు అని స్థిమితపడ్డాడు అతను. తాను చెక్కిన ప్రవల్లిక శిల్పం మాయమవడం వెనక కారణం ఏమిటో, ఏమి జరిగి ఉంటుందో అన్న విషయం ఇప్పుడు లీలగా గ్రహించాడు సోమనాథుడు. ఆ గ్రహింపు కలగగానే అతనిలో ప్రతిరోజు ఉవ్వెత్తున ఎగిసే దుఃఖపు కెరటాలు అమావాస్య అలల్లాగా నిశ్చలంగా మారిపోయాయి. మనసు ఏదో నిర్ణయాన్ని బలంగా తీసుకున్నట్లు శిల్పాశ్రమం వైపు నడవడం మొదలుపెట్టాడు సోమనాథుడు. జలపాతంతో పోటీ పడుతున్నట్టుగా వారిద్దరిలో పొంగిపోతున్న ఉద్రేకాల్ని చూస్తూ ఆ గుట్టల మీద నుండి మరింత పోటీగా పొంగిపోతూ ఉంది ఠానే జలపాతం. ఆ జలపాతపు చప్పుల్లో నుండి కఠోరంగా వినిపిస్తుంది సూర్యపతి కంఠం. నిజం ఏమిటో తెలిసిన తర్వాత ఆ దేవదత్తనే పెళ్లి చేసుకుంటావా? నీకేదో పిచ్చి పట్టిందే. నా మాటే కాదంటున్నావు కదా. సరే అయితే జరిగిందంతా నేనే సుమిత్ర అత్తకి చెప్పేస్తాను అంతే. నేను చేసిన తప్పేమిటి? వాజీకరణం కలపడం ఒకటే కదా. నీకు ఇవ్వడమేగా. ఎలాగో పెళ్ళయ్యాక మనువు తరిగిన రాత్రి పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి పెట్టే వంటే కదా నేను ఇప్పుడు పెట్టాను. అది అతగాంటి గురించి తెలుసుకోవడానికే కానీ ఇందులో నాకే దురుద్దేశం లేదు. దేవదత్తతో పెళ్ళి నీ భవిష్యత్తును నిస్సారం చేస్తుంది. మీ అమ్మా నాన్నలకైనా బాధ లేదా అన్నట్లు రోషంగా అంటూ చరచరా ముందుకు నడుస్తూ ఉంది సూర్యవతి. వెళ్ళిపోతున్న సూర్యవతి చేతిని పట్టుకొని గట్టిగా లాగుతూ, సూర్య ఆగవే, నేను చెప్పింది విను ముందు అని విసుగు నిండిన గొంతుతో చెప్తూ ఉంది ప్రవల్లిక. ఆమెకి ఇదంతా అయోమయంగా ఉంది. అతని మీద అంతటి నింద వేస్తున్న సూర్యవతి మాటలు తట్టుకోలేకపోతూ ఉంది. ప్రవల్లిక అతనిని పెళ్లి చేసుకునే ఆలోచన మానుకోకపోతే ఆమె తన తల్లిదండ్రులకే చెప్తానంటూ, ఇలా జరిగిన విషయాన్ని చెప్తానంటూ ప్రవల్లికకు చెప్పేసరికి దుఃఖం పొంగుకొచ్చేసింది. రాబోతున్న ఏడుపును దిగమంగుకుంటూ సూర్యవతి చేతిని గట్టిగా పట్టుకొని ఆపింది ప్రవల్లిక. ఆమెని చూస్తూ, దేవదత్ అంటే నాకు ప్రాణం సూర్య. నేను అతని మీద ఇప్పుడు కాదు, అతన్ని ఆ రోజు బావి దగ్గర చూసినప్పటి నుండి నా మనసు పారేసుకున్నానే. దేవదత్ ఎవరో తెలియకపోయినా అతనికి దగ్గరయ్యాను. ఇప్పుడు నా ఆశ తీరబోతుంది. నువ్వెందుకే అడ్డుపడుతున్నావు అని చెప్తుంటే ప్రవల్లిక కళ్ళల్లో నీరు నిండిపోయింది. ప్రవల్లిక బాధని చూసి కొంచెం కరిగింది సూర్యవతి. కానీ ప్రాణ స్నేహితురాలు తన అనుభవంతో తాను చెప్తున్న మాటల్ని వినలేదు అన్న కోపంతో, నీకు నిజంగానే పిచ్చి పట్టిందే ప్రవల్లి. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే జీవితాంతం ఇలాగే ఏడుస్తావు అని గట్టిగా అరిచి చెప్పింది సూర్యవతి. వాళ్ళ అరుపులకి బావి పక్కన ఉన్న కోరల పంది ఒక్కసారిగా తల తిప్పి చూసింది. ఆ నిర్మానుష ప్రదేశంలో 2 ఆడపిల్లల్ని చూసి ఒళ్ళు జడుసుకునేలా కోరలతో మట్టిని దువ్వి ఆసక్తిగా చూస్తూ ఉంది. సూర్యవతి అన్నంత పని చేసి దేవదత్కి తనకి జరగబోతున్న పెళ్లి ఆపేస్తున్న భయంతో నిలువెల్లా వణికిపోతూ ఉంది ప్రవల్లిక. ఆమెకి తెలియకుండానే కళ్ళ నిండా నీరు నిండి చెంపల గుండా కారుతూ ఉన్నవి. 2 చేతులు జోడించి, అవును సూర్య, నాకు పిచ్చే పట్టిందనుకో. ఆ పిచ్చిలోనే నాకు సంతోషం ఉంది. నన్ను నా పిచ్చిలోనే ఉండనివ్వు. దేవదత్ నాతో లేని సుఖం ఎలాంటిదైనా నాకు నరకమేని. నువ్వు నా మంచి కోరుకునే దానివే అయితే దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో. ఇదే నువ్వు నాకు చేసే గొప్ప మేలు అని సూర్యవతితో అంటూ బిగ్గరగా ఏడ్చేసింది ప్రవల్లిక. ముందుకు వెళ్ళిపోతున్నట్టు నటించి గుర్రాన్ని చెట్లతో కట్టేసి వాళ్లకు రక్షణగా అనుసరించిన దేవదత్తికి వాళ్ళ మాటలు వినపడ్డాయి. నీరైపోతుంది ప్రవల్లిక. ఆ మాటలు విని పొంగి పొర్లుతున్న ప్రేమతో కరిగిపోయాడు దేవదత్. ఒక్కసారిగా వెళ్ళి ప్రవల్లికని గుండెకి హత్తుకొని ఓదార్చాలి అని అనిపించింది అతనికి. ప్రవల్లిక ఏడుపుకు పూర్తిగా కాకపోయినా కొంతైనా కరిగింది సూర్యవతి.
స్నేహితురాలి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ, ప్రవల్లి, నీ పిచ్చితో నోరు కట్టేయకే. ఈ క్షణం మనం మౌనంగా ఉంటే ఆ తర్వాత నువ్వు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోవే అనే అదే మాట ధోరణితో చెబుతూ ఉంది సూర్యవతి. ఇంకేం మాట్లాడకు సూర్య, ఇదే నా చివరి నిర్ణయం. ఏం జరిగినా ఆ ఫలితాన్ని నేనే అనుభవిస్తాను అని స్థిరంగా చెప్పింది ప్రవల్లిక. ప్రవల్లిక దుఃఖాన్ని చూసి ముందుగా అడుగు వేయపోయిన దేవదత్ వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి ఎదురు వెళ్ళి తన గురించి మరిన్ని అనుమానాలు రేపెత్తించే కంటే పక్కకు తప్పుకోవడమే మంచిది అనిపించింది దేవదత్కి. ప్రవల్లిక సూర్యవతి ఊర్లోకి వెళ్తూ ఉంటే అక్కడే ఆగిపోయాడు అతను. దూరంగా వెళ్ళిపోతున్న ప్రవల్లిక వైపు ఏమీ చెయ్యలేని వాడిలా నిస్సహాయతతో చూస్తూ ఉండిపోయాడు దేవదత్. అతని మనసులో ప్రవల్లిక స్థానం మరింత పదిలమయ్యింది.